బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక సరికొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. సో చాలా మందికి ఇల్లు కట్టిన తర్వాత ఎంతో మంది ఎన్నో సమస్యలకు గురవుతున్నారు. సో ఇక చూడండి, మీ ఇంటి వాస్తు బాలేదా, ఈ వీడియో మీకోసమే అనే ఒక టైటిల్తో నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. ఎవరైతే సార్ మేము ఇల్లు కట్టిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము, సార్ మేము ఇల్లు కట్టిన తర్వాత అసలు నిజంగా ఒక రేంజ్లో ఉండే వాళ్ళం మొత్తం దిగజారిపోయాము, ఆర్థికంగా మాకు బాగాలేదు, నెక్స్ట్ ఆరోగ్యపరంగా బాగాలేదు. సో నిజంగా ఇలాంటి సమస్య మీరు ఏదన్నా ఉంటే 100% ఒక ఎక్స్పర్ట్, ఒక వాస్తు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విజిట్ అనేది మీరు తీసుకొని ఇల్లు అనేది చూపించుకోవడం 100% రైట్. బట్ ఎవరైతే సార్ మేము చూపించుకునే పరిస్థితుల్లో కూడా లేము అన్న వారి కోసం ఈ వీడియో, అర్థమైందా? సో ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను ఒకసారి మీకు చెప్తాను, నిజంగా అవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి మీరు చూడండి. సో 100% గనక ఇవి కరెక్ట్గా ఉంటే మీకు కొంత ఉపశమనం అనుకోండి, లేదంటే నేను చెప్పిన పాయింట్స్లో మీకు ఏదైనా తేడాలు ఉంటే నిజంగా మీరు అవి సరి చేసుకోగలిగితే కొంత బెటర్మెంట్ అయితే వస్తుంది. ఓకేనా? సో మొట్టమొదటి పాయింట్, ఒక ఎగ్జాంపుల్లో ఇది నేను ఇక్కడ డైరెక్షన్స్ గురించి ఏమీ చెప్పనండి, నేను జస్ట్ ఒక ఇల్లు చూపిస్తాను అంతే. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్క ఫేసింగ్ ఒక్కొక్కటి చెప్పమంటారు. గుర్తుపెట్టుకోండి ఒకటే మాట, సెప్టిక్ ట్యాంక్ అనేది ఎప్పుడు ఇది ఈస్ట్ అనుకోండి, సౌత్, వెస్ట్ అండ్ నార్త్, తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం, 4 డైరెక్షన్స్, 4 ఫేసింగ్స్ అనుకుందాం ఊరికే. ఎగ్జాంపుల్లో ఏదైనా ఒక ఫేసింగ్ తీసుకున్నప్పుడు పూర్తి వాయువ్య మూలలో సెప్టిక్ ట్యాంక్స్ నాట్ అలౌడ్, నైరుతిలో నాట్ అలౌడ్. ఇలా మీ ఇంటి లోపల ఉందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ చూడండి, 90 డిగ్రీస్ అన్నాం. మీ ఇంటి లోపల కరెక్ట్గా ఇది 90 డిగ్రీస్ వచ్చిందా లేదా, అన్ని మూలలు సరిగ్గా 90 డిగ్రీస్ కోణానికి ఉన్నాయా లేదా ఒక్కసారి ఇది చూడండి మీరు. ఇది ఎట్లా గమనించాలి మీరు అంటే, ఒక రూమ్కి సంబంధించిన ఇక్కడ నుంచి ఇక్కడికి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది కావాలంటే జూమ్ కూడా చేసి చూపియండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అడుగులు కరెక్ట్గా టేప్ పట్టి ఇక్కడ లైన్ గీసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 4 అడుగులు కరెక్ట్ టేప్ పట్టి లైన్ గీసుకోండి. ఈ రెండు చూస్తే సరిగ్గా 5 ఫీట్లు రావాలి. 3 ఫీట్, 4 ఫీట్, 5 ఫీట్, అంటే 3, 4, 5 కరెక్ట్గా ఈ కోణం ఉందనుకోండి, ఒక కోణం పర్ఫెక్ట్గా మీ 90 డిగ్రీస్ ఉన్నట్టు. అదేవిధంగా ఈ కోణం చెక్ చేయండి, ఈ కోణం చెక్ చేయండి, ఈ కోణం చెక్ చేయండి. 100% ఈ ఒక్కటి కరెక్ట్ ఉంటే నాకు తెలిసి మిగతా ప్రాబ్లమ్స్ ఉండవు. ఇట్స్ అ క్లియర్ కట్ వర్డ్. ఆయాది ప్రకారం ఇది చేసుకున్నారా, సూపర్, వేరే క్వశ్చన్సే లేవు. ఇది అయిపోయిందా? ఇప్పుడు రెండో పాయింట్, సార్ ఇది ఇంటి లోపల చూసినప్పుడు తేడాలు ఉన్నాయి, ఏం చేయాలి? కరెక్ట్గా ఇక్కడి నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ ఈ మొత్తం అంతే డిస్టెన్స్లో మెయింటైన్ చేయాలి. అంటే మీరు ఒక ఇల్లు అనేది కరెక్ట్గా బాక్స్ షేప్లోనే తీసుకోవాలండి. మీ ఇష్టం వచ్చినట్టుగా నేను ఒక చోట ఈశాన్యం పెంచుకుంటా, ఒక చోట వాయువ్యం పెంచుకుంటా, ఒక చోట ఆగ్నేయం పెంచుకుంటా అంటే కాదండి. అక్యురేట్ 100% మీరు పర్ఫెక్ట్గా దీన్ని తీసుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి, అర్థమైందా ఇది? సో ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రం కోణ సూత్రము అన్నాం. సో కోణ సూత్రం అంటే మీ స్థలం నైరుతి నుంచి మీ ఈశాన్యానికి ఇలా పట్టినప్పుడు ఈ మూలల్లో ఎలాంటి సంపులు, సెప్టిక్ ట్యాంకులు, వాటర్ ట్యాంకులు, బోర్లు రాకూడదు. ఉందా? 100% ఇది మీకు డ్యామేజ్ చేస్తుంది. ఈ లైన్లో పడద్దు, ఈ లైన్లో పడద్దు, ఈ లైన్లో అసలు ఈ ఏరియాలోనే రావద్దు. సింపుల్ కండిషన్, ఓకేనా? అదేవిధంగా డోర్ ప్లేస్మెంట్ అన్నాం. సో మీరు సరిగ్గా మధ్య ద్వారం పెట్టుకున్నారా, లేదు 3వ స్థానంలో జయంత స్థానంలో పెట్టుకున్నారా, ఇంద్రస్థానంలో పెట్టుకున్నారా? సో ఇక్కడ మీరు గమనించండి, 4వ స్థానమా, 5వ స్థానమా, 3వ స్థానమా, 1, 2 అయితే మనం ముట్టుకోం, అది వదిలేసేయండి. సో సరైన ప్లేస్లో మీ ద్వారం ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఇది ఒకటోది. రెండవది, ఈ ద్వారం ఎక్కడ పెడతారో మళ్ళీ దాని ఆపోజిట్లో ఇంకొక ద్వారం పెట్టడం కానీ, కిటికీ పెట్టడం కానీ, ఇది పర్ఫెక్ట్గా మీరు చేయాల్సిందే, వేరే క్వశ్చన్సే లేవు. అర్థమైందా పాయింట్? రైట్. ఇప్పుడు రెండో పాయింట్,
రెండో పాయింట్ అయిపోయింది కదా, మూడో పాయింట్ అయిపోయింది. యోని సూత్ర. సో ఇప్పుడే చెప్పాను కదా, ఈ డోర్ నుంచి డోర్ వరకు ఎండ్ క్లియర్ ఉండాలి. సార్ దక్షిణం అయితే సేమ్, పడమర అయితే సేమ్, ఏ ఫేసింగ్ అయినా ఒకటే, కోణ సూత్రం ఏ ఫేసింగ్ అయినా ఒకటే, నో ప్రాబ్లం. నెక్స్ట్ డోర్ కౌంట్ గుర్తుపెట్టుకోండి. తూర్పు డోర్ పెట్టినప్పుడు పడమర డోర్ పెట్టేసుకోండి, పడమర డోర్ పెట్టినప్పుడు తూర్పు డోర్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. దక్షిణం డోర్ పెట్టినప్పుడు ఉత్తరం డోర్ పెట్టేసేయండి, ఉత్తరం డోర్ పెట్టినప్పుడు దక్షిణ డోర్ పెట్టేసేయండి. దీనికి మించిన సూత్రం శాస్త్రం ఇంకా ఏమీ లేదు. సింపుల్ గా చెప్పాలంటే 4 ద్వారాలు ఇల్లు అన్నిటికంటే టాప్. సింపుల్, ఒకటే ఒక స్టేట్మెంట్ అయిపోయింది. డోర్ కౌంట్ లో గుర్తుపెట్టుకోండి, ఈ బయట ద్వారాలు మాత్రమే మీరు ప్రధానంగా క్యాలిక్యులేట్ చేయండి, ఇంటి లోపలవన్నీ సెకండరీ. ఓకేనా? బయట డోర్లు 3 రావచ్చా? రావచ్చు. తూర్పు రావచ్చు, దక్షిణం రావచ్చు, పడమర రావచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ దక్షిణము, పడమర, ఉత్తరం రావచ్చా? తూర్పు మళ్ళీ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఇక్కడ ఈ డోర్ అంటే ఈ 2 ద్వారాలకు ఈ డోర్ కానీ ఈ డోర్ కానీ ఒకటి మ్యాండేటరీ ఉంటుంది. అంటే ఇది ఆడవారి స్థానం, ఇది ఆడవారి స్థానం. మగవాళ్ళు ఎవరైనా ఒకరు ఉండాలి. అర్థమైందా? ఇది ఒకటి ఇంపార్టెంట్. ఈ ఇద్దరి మధ్యలో వీళ్ళు ఉండొచ్చు. అంటే ఈ ఆడ మగ మధ్యలో ఒక మగ వ్యక్తి ఉండొచ్చు, ఆడ వ్యక్తి ఉండకూడదు. ఇక్కడ ఈ ఇద్దరిలో ఆడ వ్యక్తి ఉండొద్దు, ఈ ఇద్దరిలో ఇక్కడ ఆడ వ్యక్తి ఉండొద్దు, మగ వ్యక్తి ఉండొచ్చు. సో ఇట్లా కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్ని కూడా మనం గతంలో చెప్పిన ఎపిసోడ్స్ లో చెప్పేశాం. నెక్స్ట్ వర్గు అన్నాం. వర్గు అంటే మీ యొక్క ఇంటి లోపల, అంటే ఈ స్థలం మొత్తంలో అసలు మీ ఇల్లు ఈశాన్య ఖండానికి జరిపి కట్టాలా, నైరుతి ఖండమా, ఆగ్నేయ ఖండమా, వాయువ్య ఖండమా, పడమర ఖండమా, దక్షిణ ఖండమా, ఉత్తర ఖండమా, తూర్పు ఖండమా? ఇదేదో ఖండాలు కొత్తగా చెప్తున్నారు సార్, ఏందో మాకు అర్థం కాలేదు. హరివాస్తు ఖండం అని చెప్పి మీరు వీడియో ఉంది చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ సంపులు ఎప్పుడైనా ఈ కార్నర్లో పెట్టొద్దు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రెమెడీ. సార్ మేము ఇలాంటివి ఏమీ చెయ్యము, సో మాకు సింపుల్గా ఏదైనా రెమెడీ ఉందా? ఒకటే ఒక వీడియోలో మాకు దానికి సంబంధించిన పూర్తి సమాచారం చెప్పేసేయండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ రెమెడీ అనేది చాలా మంది బెనిఫిట్ పొంది ఉన్నారు. అదేంటంటే ఇక్కడ చూడండి, ఒక ఇల్లు అండి, ఒక ఇల్లు మీరు కట్టేటప్పుడు చాలా మంది పదము అంటారు. పదము, ఆయాది గణితము, ఆయము, సో డిఫరెంట్ పేర్లతో ఉంటాయి. ఆయాది అంటారు, ఆయా అంటారు. మీకు కర్ణాటకలో ఒక భాష, దాని తర్వాత తమిళనాడులో ఒక భాష, మహారాష్ట్రలో ఒకటి, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నో ఏరియాస్లో ఎన్నో మాట్లాడతారు. సో పథకం అంటారు, పదం అంటారు, సో డిఫరెంట్ పేర్లు. సో ఇదేంటంటే పొడవెంత వెడల్పెంత అనేది ఇక్కడ చెప్పబడింది. ఆయాది అంటే ఆయా ఆది, వెడల్పెంత పొడవెంత, పొడవు వెడల్పు ఎంత, సింపుల్ ఆయాది అంటే. మీ ఇల్లు గనక ఒక ప్రాపర్ సిస్టమాటిక్ వేలో మీరు బిల్డింగ్ నిర్మాణం చెయ్యకపోయి ఉంటే, క్లియరా? చెయ్యకపోయి ఉంటే మీరేం చేయండి అంటే, ఒక బిందె రెమెడీ ఉంటుందండి. ఓకేనా? ఒక బిందె రెమెడీ ఉంటుంది. ఈ బిందె రెమెడీలో దీని యొక్క చుట్టుకొలతకు మేము ఒక మెజర్మెంట్ చేస్తాం. సో సార్ ఆ బిందె ఎలా ఉంటుంది అని చాలా మంది అడుగుతారు కదా. ఇక్కడ నేను లైవ్ గా ఆల్రెడీ నేను తాగే వాటర్ ఏవి, సో నేను డైలీ తాగేవే. ఇక్కడ చూడండి, ఇది ఒక బిందె. సో వీటికి సంబంధించిన సర్కంఫరెన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వీటికి సంబంధించిన సర్కంఫరెన్స్. సో ఈ సర్కంఫరెన్స్ ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించిన కొలత తీసుకొని మీ యొక్క జన్మ నక్షత్రాలకు అలైన్ చేస్తూ మనం ఏం చేస్తామంటే ఈ టోటల్ చుట్టుకొలతను సరిగ్గా మీ నక్షత్రాలకు మ్యాచ్ చేసి పెడతాం. దీనిని మీరు ఒక చెక్క మీద పెట్టడం. ఫైనాన్షియల్ గా డెవలప్మెంట్ లేదు అంటే ఉత్తర మధ్యస్థానంలో దీన్ని పెట్టి 24 గంటలు ఈ వాటర్ ఇందులో పోసిన తర్వాత 24 గంటలు గడిచిన తర్వాత ఈ వాటర్ తాగడం మొదలు పెట్టాలి. అర్థమైందా మీకు? అదే విధంగా ఒకవేళ మీకు అన్నింటిలో డెవలప్మెంట్, దాని తర్వాత ఫైనాన్స్ కానీ లేదంటే పేరు ప్రఖ్యాతల్లో కానీ సమాజంలో కానీ ఇవన్నీ కావాలనుకుంటే తూర్పు సెంటర్లో మీరు 100% ఇది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 3వ ప్లేస్ ఈశాన్యం. సో అన్ని రకాలుగా మనకు ఈశాన్యము, తూర్పు, ఉత్తరం
ఈ 3 స్థానాల్లో 100% ఇది గనక మీరు ప్లేస్మెంట్ చేసి ఇందులో వాటర్ పోసి 24 గంటల తర్వాత మీరు ఈ వాటర్ తాగితే గనక 100% మీకు చాలా వరకు ఒక మంచి రిజల్ట్, మంచి రిలీఫ్ అనేది 100% వస్తుంది. సార్ వీటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? గతంలో చాలా మందికి మనం ఇచ్చాము. వాళ్ళ రిజల్ట్ అనేది కూడా మనం ఆల్రెడీ ఎంతో మందికి అంటే వీడియోలు తీసి యూట్యూబ్లో కూడా పెట్టేశాం. ఇంకా దానికి మించి ఇంకేం చేయాలండి? ఆలోచన చేయండి. ఓకేనా? సో సార్ మరి ఇది ఎట్లా మేము కాంటాక్ట్ చేయాలంటే, మీ జన్మ నక్షత్రాలు గనక మాకు పంపిస్తే మేము లెక్క చేసిస్తాం. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీరు క్యాలిక్యులేషన్ తీసుకున్న తర్వాత మీరు సత్యనారాయణ గారు అని చెప్పి మనకి ఎక్కడ ఉంటారంటే సింపుల్గా హజ్జారంలో ఉంటారు. సో ఆయనను సంప్రదించి మీరు ఈ బిందె చేపించుకోవచ్చు. బిందె కాస్ట్ ఎంత ఉంటుంది అంటే 2000 నుంచి 2200, 300, అది వెయిట్ ని బట్టి ఉంటుంది. చాలా మంది హరివాస్తు వాళ్ళు బిందెలు అమ్ముకుంటున్నారు అని చెప్తున్నారు. మరి బిందె మేము ఎప్పుడు అమ్మామో, ఎక్కడ అమ్మామో మాకు చూపిస్తే మాకు సంతోషం. సో నేను కూడా ఆయన దగ్గరనే కొనుక్కున్నా. మరి నేను ఎందుకు అమ్ముతున్నా నాకైతే అర్థం కాదు. ఆయాది గణితం మన ఇంటికి చేసుకోలేని సందర్భంలో, మార్పులు చేసుకోలేని సందర్భంలో 100% మీరు ఇది పాటించవచ్చు. ఇందులోనే ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ఎవరైతే సార్ మేము రెంట్ హౌస్ లో ఉంటున్నాం, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అన్న వాళ్ళు కూడా 100% ఈ బిందెలోని వాటర్ తాగొచ్చు. అది ఆ ఇంటికా ఈ ఇంటికా సంబంధం ఉండదండి. ఇక్కడ మీరు ఏదైతే క్యూబికల్ మెజర్మెంట్స్ లో ఉండి దాని ఇంపాక్ట్ మీ మీదకు ఉంటుందో దాని ఇంపాక్ట్ తగ్గించడానికి ఇది పనిచేస్తుంది. సో ఆరోగ్యపరంగా, ఫైనాన్షియల్ పరంగా ఎన్నో రకాలుగా మీకు ఎంతో కొంత ఉపశమనం, ఒక రెమెడీ లాగా మాత్రమే పనిచేస్తుంది. ఇది తీసుకోగానే నేను కోటీశ్వరుని అవుతానా? అట్లా ఉండదండి. నేను దీంట్లో వాటర్ తాగుతున్నా, నాకు చాలా వరకు హెల్త్ రికవరీస్ అయినాయి. అర్థమైందా? సో నేను ఏదైతే చాలా హెవీ ట్రావెలింగ్ చేస్తుంటాను, ఎప్పుడు మెంటల్ టెన్షన్ ఉంటుంది, అదంతా రిలీఫ్లో ఉన్నాను. నిజంగా చాలా రిలీఫ్లో ఉన్నాను. అదేవిధంగా ఫైనాన్షియల్ అంటారా, ఇక మీరు అందరికీ తెలిసిందే. ఓకేనా? సో ఇలాంటి వాస్తు రెమెడీస్ కానీ ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.